హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ ఇమ్రాన్. సో మా ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో. ఐ హోప్ ప్రతి ఒక్కరూ మా ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ రష్యన్ రెవల్యూషన్. రష్యన్ రెవల్యూషన్ అనేది వరల్డ్లోనే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. ప్రాబబ్లీ ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి మీద ఇంపాక్ట్ చూపించిన ఏకైక రెవల్యూషన్ రష్యన్ రెవల్యూషన్. చాలామంది లీడర్స్కి, చాలామందికి ఇది ఒక ఇన్స్పిరేషన్. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఫ్రీడమ్ మూమెంట్ జరిగేటప్పుడు చాలామంది లీడర్స్ రష్యన్ రెవల్యూషన్ నుండి చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇంతకీ రష్యన్ రెవల్యూషన్ అంటే ఏంటి, జరిగింది అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ కానీ సెమిస్టర్ నార్మల్గా దీంట్లో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద రష్యన్ రెవల్యూషన్ అనే క్వశ్చన్ లాస్ట్ టైం కూడా అడిగారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్ కూడా రావచ్చని నా గెస్. సో ఈ వీడియోలో మనం ఆ పార్ట్ కవర్ చేయబోతున్నాము. ఈ వీడియోలో ఎస్పెషలీ కాజెస్ మాత్రమే కవర్ చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో వీ విల్ కవర్ ద కాన్సిక్వెన్సెస్ ఆల్సో. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ and share our channel. Let's start. సో ఫ్రెండ్స్, ఈ వరల్డ్ మ్యాప్లో కనిపించే డార్క్ గ్రీన్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియానే మనం రష్యా అని పిలుస్తాము. డన్. సో రష్యా యొక్క ప్రజెంట్ క్యాపిటల్ సిటీ మాస్కో అండ్ ప్రజెంట్ కరెన్సీ వచ్చేసి రష్యన్ రూబల్. Now, the Russian Revolution took place in 1917. రష్యన్ రెవల్యూషన్ అనేది 1917లో జరిగింది. ఎస్పెషలీ వరల్డ్ వార్ 1 1914 to 1919 ఈ టైంలో వరల్డ్ వార్ 1 అనేది జరిగింది. ఈ వరల్డ్ వార్ 1 చివరి దశలో ఈ రష్యన్ రెవల్యూషన్ అనేది జరిగింది. ఈ రష్యన్ రెవల్యూషన్ జరగడం వల్ల రష్యా అనేది వరల్డ్ వార్ 1లో నుండి బయటకి వచ్చింది. ఓకే, ఈ రష్యన్ రెవల్యూషన్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి అంటే, రష్యాకి అప్పుడు ఒక రాజు పరిపాలించేవాడు. ఓకే, అక్కడ ఎంపరర్ని, రాజుని జార్ అని పిలుస్తారు. కొన్నిసార్లు TSAR అని స్పెల్లింగ్ ఉంటుంది, ఇంకొన్నిసార్లు CZAR అని కూడా ఉంటుంది. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో ఈ రష్యన్ రెవల్యూషన్ అనేది ఆ రాజుని తీసేసి ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. ఈ మొత్తం కాంబినేషన్నే మనం రష్యన్ రెవల్యూషన్ అని అంటాము. ఓకే, ఫైనల్గా రష్యా అనేది యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్గా మారుతుంది. ఓకే, ఈ మొత్తం ప్రాసెస్ని రష్యన్ రెవల్యూషన్ అని అంటాము. నార్మల్గా రష్యన్ రెవల్యూషన్ అనేది ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 రెవల్యూషన్. ఒకటి ఫిబ్రవరి రెవల్యూషన్, ఇంకోటి అక్టోబర్ రెవల్యూషన్. ఈ 2 రెవల్యూషన్స్ని కలిపి మనం రష్యన్ రెవల్యూషన్ అని అంటాము. సో అసలు ఫిబ్రవరి రెవల్యూషన్ అంటే ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకుందాం. ఫిబ్రవరి రెవల్యూషన్ ఏమవుతుంది అంటే, అక్కడ ఉన్న రాజుని తీసేసి ఒక ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు అక్కడ ఉన్న ప్రజలు. ఓకేనా, దాన్నే మనం ఫిబ్రవరి రెవల్యూషన్ అని పిలుస్తాము. యాక్చువల్లీ ఒరిజినల్గా ఈ ఫిబ్రవరి రెవల్యూషన్ అనేది మనం ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చ్లో జరిగింది. బట్ ఆ టైంలో రష్యా వాళ్ళు జూలియన్ క్యాలెండర్ ఫాలో అయ్యేవాళ్ళు. క్యాలెండర్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. లైక్ ముస్లిమ్స్ విల్ ఫాలో హిజ్రా, సంథింగ్ హిజ్రీ క్యాలెండర్, అండ్ మన తెలుగు వాళ్ళకి ఒక సపరేట్ క్యాలెండర్ ఉంటుంది. సేమ్ వే వరల్డ్ మొత్తంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలెండర్ ఉంటుంది. సో దాంట్లో జూలియన్ క్యాలెండర్ అండ్ గ్రెగోరియన్ క్యాలెండర్ ఓల్డ్ టైమ్స్లో మోడర్న్ యూరోప్లో చాలా ఫేమస్. సో ఆ టైంలో రష్యా వాళ్ళు జూలియన్ క్యాలెండర్ ఫాలో అయ్యేవాళ్ళు. సో వాళ్ళు దాన్ని ఫిబ్రవరి రెవల్యూషన్ అని అంటాను. బట్ మన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ ఫిబ్రవరి రెవల్యూషన్ అనేది మార్చ్లో జరిగింది. సో దిస్ ఈస్ వి కాల్డ్ ఫిబ్రవరి రెవల్యూషన్. నౌ అక్టోబర్ రెవల్యూషన్ వచ్చేసి ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అనేది సరిగ్గా వర్క్ చేయదు. అంటే జార్ నికోలస్ చాలా తప్పులు చేస్తాడు. అవి అసలు ఏం చేశాడు అనేది మనం ఇప్పుడు కాజెస్లో నేర్చుకోబోతున్నాము. సో
చాలామంది ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, మనకి చాలా మంచివి జరుగుతాయి, మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది అని చాలామంది ఆశిస్తారు. కానీ ఒకటి కూడా ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వదు. ప్రజలందరూ మాకు మాకు ఈ వార్ వద్దు, మాకు తినడానికి ఫుడ్ కావాలి, మాకు ల్యాండ్ కావాలని అందరూ అడుగుతుంటే, కానీ ఆ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ మాత్రం ఎలాంటి స్పందన, సరైన ప్రజల్ని సాటిస్ఫై అయ్యేలా ఎలాంటి డిసిజన్స్ తీసుకోదు. కావున బోల్షివిక్స్ లీడర్ అప్పుడు లెనిన్ అనే అతను ఉంటాడు. అసలు బోల్షివిక్ అంటే ఏంటి, మెన్షివిక్ అంటే ఏంటి అనేది మనం కాజెస్లో నేర్చుకుంటాం. సో ఈ గవర్నమెంట్ని తీసేసి ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. దాన్నే మనం అక్టోబర్ రెవల్యూషన్ అని అంటాము. సో ఈ 2 రెవల్యూషన్స్ని కలిపి మనం ఫిబ్రవరి రెవల్యూషన్ అంటాము. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఫిబ్రవరి రెవల్యూషన్ ఈజ్ అబౌట్ రిప్లేసింగ్ జార్ విత్ ఎ ప్రొవిన్షియల్ గవర్నమెంట్, అండ్ అక్టోబర్ రెవల్యూషన్ వచ్చేసి ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ని తీసేసి అక్కడున్న కొంతమంది ప్రజలు, వాళ్ళని బోల్షివిక్ అని అంటాము. ఆ బోల్షివిక్స్కి లీడర్ వచ్చేసి లెనిన్. ఓకే, ఈ లెనిన్ అనే అతను ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తాడు. దీనివల్ల ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒక కమ్యూనిస్ట్ దేశంగా రష్యా అనేది ఆవిర్భవించింది. ఫ్రెండ్స్, రష్యన్ రెవల్యూషన్ అనేది 20th సెంచరీలో చాలా ఒక వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ ఈవెంట్. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అంత బాగా హ్యూమన్స్ మీద, వరల్డ్ సొసైటీ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఏకైక రెవల్యూషన్ రష్యన్ రెవల్యూషన్. అండ్ దీని యొక్క ఇంకో ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఫర్ ద ఫస్ట్ టైం కార్ల్ మార్క్స్ అనే అతని ఐడియా ఉండేది, సోషలిజం అండ్ ప్రొలెటేరియట్ రెవల్యూషన్ అనేది రియాలిటీ, అదేంటి నిజమయ్యిందనమాట. సో ఇక్కడ ప్రొలెటేరియట్ అంటే వర్కింగ్ క్లాస్, అంటే పనిచేసే వాళ్ళని కార్ల్ మార్క్స్ అతను ఆ విధంగా రిఫర్ చేశాడు, అంటే ఆ విధంగా పిలిచాడు, వాళ్ళని ఒక టర్మ్ ఇచ్చానమాట. సో అతను ఏం చెప్తాడు అంటే, అసలు గవర్నమెంట్, ఈ ప్రభుత్వాలు ఏమీ ఉండకూడదు, వర్కింగ్ క్లాస్ ఒక సమయాన్న అందరూ రివోల్ట్ చేస్తారు, ఆ రివోల్ట్ అయ్యాక ఎలాంటి గవర్నమెంట్స్ ఎలాంటివి ఉండవు, మొత్తం ప్రజలే పరిపాలిస్తారు, వర్కింగ్ క్లాసే పరిపాలిస్తారు అని కార్ల్ మార్క్స్ తన ఐడియాలజీ, తన డిఫరెంట్ బుక్స్లో మెన్షన్ చేస్తాడనమాట. సో అది ఫస్ట్ టైం, అవి వినటానికి చాలా ప్రాక్టికల్గా ఉండవు, కానీ ఫస్ట్ టైం అది ప్రాక్టికల్గా వర్కౌట్ అయింది ఈ రష్యన్ రెవల్యూషన్ ద్వారా. అండ్ రష్యన్ రెవల్యూషన్ అనేది చాలా పెద్దది మరియు చాలా పవర్ఫుల్ కంట్రీ ఆ టైంలో, ఎస్పెషల్లీ 19th సెంచరీ వరకు. ఈవెన్ నెపోలియన్ బొనాపార్టే కూడా దాన్ని ఆక్రమించుకోలేకపోతాడు, విఫలమవుతాడు. తర్వాత రష్యన్ రెవల్యూషన్ 20th సెంచరీ బిగినింగ్లో చాలా వీక్ అవుతుంది. ఆ టైంలో రష్యాని రామనవ్ డినాస్టీ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. రష్యన్ రెవల్యూషన్ జరిగేటప్పుడు జార్ నికోలస్ II, అంటే ఎంపరర్ నికోలస్ II అనే అతను పరిపాలించేవాడు. ఓకే, రష్యన్ రెవల్యూషన్ ఆ టైంలోనే రష్యా అనేది డొమెస్టికల్గా మరియు ఇంటర్నేషనల్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. అంటే డొమెస్టికల్ పరంగా వర్కర్స్కి పాపులేషన్ ఎక్కువ అవ్వడము, మరియు సరైన ఫుడ్ ఉండకపోవడము, ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉండడం. అంటే డొమెస్టిక్ అంటే ఇంటర్నల్గా, మరియు ఎక్స్టర్నల్గా ఇంటర్నేషనల్ రిలేషన్ పరంగా చూసుకుంటే వరల్డ్ వార్లో అనుకున్నంత సక్సెస్ రాదు. జపాన్ అండ్ రష్యా వార్లో రష్యా ఓడిపోతుంది. ఇలా ప్రతి చోట రష్యాకి ఎక్స్టర్నల్గా మరియు ఇంటర్నల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంది. ఓకే, ఈ అన్ని ఈవెంట్స్ అనేవి రష్యన్ రెవల్యూషన్ 1917లో జరగడానికి దారితీశాయి. నౌ అసలు రష్యన్ రెవల్యూషన్ జరగడానికి కొన్ని కాజెస్ ఉన్నాయి, మేజర్ కాజెస్. అవి మనం చూస్తాము. పొలిటికల్ కాజెస్, ఎకనామికల్ డిస్పారిటీ, ఎలా వెస్టర్న్ ఐడియాస్ అనేవి రష్యన్ రెవల్యూషన్ జరగడానికి హెల్ప్ చేశాయి. ఈ సోషలిజం అనే కాన్సెప్ట్ బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల రష్యన్ రెవల్యూషన్ జరగడానికి ఏ విధంగా హెల్ప్ అయ్యింది, మరియు అప్పుడు జార్ నికోలస్ II అసమర్థత ఏ విధంగా ఈ రష్యన్ రెవల్యూషన్కి హెల్ప్ అయ్యింది, ఈ మిడిల్ క్లాస్ ఎలాంటి రోల్ ప్లే చేశారు, ఈ ఆర్మీ యొక్క పరిస్థితి, రష్యన్ ఆర్మీ యొక్క పరిస్థితి బాగుండేది కాదు, ఆ పరిస్థితి కూడా రష్యన్ రెవల్యూషన్కి ఏ విధంగా హెల్ప్ అయ్యింది. మరియు 1905లో ఒక రెవల్యూషన్ అనేది జరిగిద్ది. ఓకే, ఆ రెవల్యూషన్ అనేది చాలా చిన్నది, కానీ ఈ రష్యన్ రెవల్యూషన్కి అది ఒక సీడ్లా పనిచేసింది. దాని గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాము.
కాజెస్లో ముందుగా మనం నేర్చుకోబోయే కాజ్ వచ్చేసి పొలిటికల్ కాజ్. రాజకీయ పరంగా ఎలాంటి కారణాలు రష్యన్ రెవల్యూషన్ జరగడానికి దారితీశాయి. ముందుగా ఒక రకంగా చెప్పాలి అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగేటప్పుడు రాజకీయ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సేమ్ అదే విధంగా చాలా వరకు రష్యన్ రెవల్యూషన్ జరిగేటప్పుడు కూడా సేమ్ పొలిటికల్ సిచ్యువేషన్ అనేది ఉండేది. ఆ టైంలో ఫ్రెంచ్ రాజు మరియు ఈ రష్యన్ రెవల్యూషన్ జరిగేటప్పుడు రష్యన్ రాజు దగ్గర మొత్తం అబ్సల్యూట్ పవర్స్ అనేవి వాళ్ళ చేతుల్లోనే ఉండేది. అది మొత్తం ఒక ఆటోక్రాటిక్ గవర్నమెంట్. అంటే ఆ రాజు దగ్గరే అన్ని అబ్సల్యూట్ పవర్స్ మొత్తం అతని దగ్గరే ఉండేవి. దీనివల్ల అతనికి ఎలాంటి చెక్స్ లేకుండా మొత్తం అతనే పరిపాలించేవాడు. మొత్తం అబ్సల్యూట్ పవర్స్ అన్నీ అతని చేతుల్లోనే ఉండేవి. అదొకటి. మరియు ఈ రష్యన్ రెవల్యూషన్ జరగడానికి పొలిటికల్ కాజెస్లో 2 వార్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఒకటి క్రిమియన్ వార్, అది 1853 to 1856 వరకు జరిగింది. ఇంకోటి రూసో జపనీస్ వార్, ఇది 1904 to 1905 వరకు జరిగింది. సో ఈ క్రిమియన్ వార్ అనేది రష్యా వర్సెస్ ఒట్టమన్ ఎంపైర్, బ్రిటన్ అండ్ ఫ్రాన్స్, ఈ 3 కంట్రీస్ అలయన్స్గా ఫామ్ అయ్యి యుద్ధం చేస్తారు రష్యాతో. ఆ యుద్ధంలో రష్యా అనేది ఓడిపోతుంది. మరియు రూసో జపనీస్ వార్, ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇమీడియట్ ఇంపాక్ట్ అనేది బాగా క్రియేట్ చేసింది. అసలు ఏంటి రూసో జపనీస్ వార్ అంటే ఏంటి? రూసో అంటే ఇక్కడ రష్యా అని అర్థం. మనం ఇండియాని ఇండో అని అంటాం కదా, ఇండో పాక్ లాగా రూసో. ఓకే, నెక్స్ట్ జపాన్. మీరు గమనించినట్టయితే జపాన్ అనేది చాలా చిన్న కంట్రీ. జపాన్ అనే ఒక చిన్న ఎలుక ఒక పెద్ద ఏనుగుని ఓడించినంత పని అయింది ఈ రూసో జపనీస్ వార్లో. ఎందుకంటే జపాన్ అనేది మిలిటరీ పరంగా స్ట్రాంగ్, కొంచెం పర్వాలేదు, బట్ రష్యా ఇంకా స్ట్రాంగ్గా ఉండేది ఆ టైంలో. ఓకే, బట్ రష్యా అనేది ఓడిపోయింది. అంటే వరల్డ్ మొత్తాన్ని ఈ ఈవెంట్ని ఒక చిన్న ఎలుక ఒక పెద్ద ఏనుగుని ఓడించింది అనే విధంగా డిస్క్రైబ్ చేశారు. సో ఈ రెండు యుద్ధాల్లో కంట్రీ అనేది ఓడిపోయింది, రష్యా అనే కంట్రీ ఓడిపోయింది. దీనివల్ల ఏంటి అంటే ప్రజల్లో ఏం కనిపించింది అంటే ఈ రాజుల యొక్క అసమర్థత అనేది కనిపించింది. వీళ్ళ వల్ల చేత కాదు, ఎందుకంటే మొత్తం పవర్ వీళ్ళ చేతుల్లోనే ఉండేది, వీళ్ళే పరిపాలిస్తున్నారు, గెలిచినా ఓడినా వీళ్ళే రెస్పాన్సిబుల్. సో ప్రజల్లో ఈ రాజులు అంత బాగా పరిపాలించట్లేదు, వీళ్ళ దగ్గర అంత సమర్థత లేదు అనే భావన అనేది ఏర్పడింది. ఇంకోటి, ఆ టైంలో ఆ రాజులు డివైన్ రైట్ థియరీ ఆఫ్ కిన్షిప్లో బిలీవ్ చేసేవాళ్ళు. అంటే ఏంటి, వాళ్ళందరూ ఏ విధంగా బిలీవ్ చేసేవాళ్ళు అంటే మేము దేవుడి యొక్క ప్రతిరూపము, భూమి మీద దేవుడి యొక్క ప్రతిరూపము, మేము ఏది చేసినా అది కరెక్టే అనే భావనలో ఈ రష్యన్ రాజులు ఉండేవాళ్ళు అన్నమాట. అండ్ అతని కింద వర్క్ చేసే చాలా మంది ఆఫీసర్స్ కానీ వీళ్ళు ప్రజలతో సరిగ్గా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళని చాలా హింస పెట్టేవాళ్ళు. ఓకే, ప్రజలకి చాలా వరకు ఫ్రీడమ్ ఉండేది కాదు, వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళందరూ ఫ్రీడమ్ కలిసి అసెంబుల్ అవ్వడానికి కూడా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ while the nobles enjoyed all privileges, the peasants were reeling under the burden of taxation. సో దీని అర్థం ఏంటి అంటే ఈ నోబుల్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర జమీందార్స్ లాంటి వాళ్ళు, వీళ్ళు అన్ని రకాలుగా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఏ విధంగా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఈ పీజెంట్స్ రైతుల దగ్గర నుండి ఎక్కువగా ట్యాక్సెస్ కలెక్ట్ చేసి వాళ్ళని చాలా బాధ పెట్టేవాళ్ళు. ప్రతి డిపార్ట్మెంట్లో ఇన్ఎఫిషియన్సీ అనేది ఉండేది. అండ్ ఈ అన్ని కారణాల వల్ల 1905లో ఒక రెవల్యూషన్ అనేది జరిగిద్ది. అప్పుడు రాజు అనేవాడు అప్పుడు మేల్కొంటాడు. అప్పుడు ఏమనిపించింది రాజుకి, ఓకే నా దగ్గర మొత్తం పవర్స్ ఉండే లోపల ప్రజలు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అని అతను డూమా అనేది క్రియేట్ చేస్తాడు. డూమా అంటే రష్యన్ పార్లమెంట్. మనం పార్లమెంట్ని లోక్సభ, రాజ్యసభ అని ఎలా పిలుస్తామో ఆ విధంగా రష్యాలో ఆ టైంలో డూమాని పార్లమెంట్ అని పిలిచేవాళ్ళు.
ఓకే. సో ఈ డూమాని క్రియేట్ చేశాడు. ఈ డూమాకి ప్రజలకి ఒక మ్యాజిక్ లాగా ఏంటంటే, నేను ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశాను, ఇప్పుడు నా చేతుల్లోనే ఉండవు అన్ని పవర్స్, ఈవెన్ డూమాకి కూడా నేను పవర్స్ ఇస్తున్నాననే మెసేజ్ ప్రజలకి పంపించడం కోసం ఈ డూమాని క్రియేట్ చేశాడు. బట్ ఇన్ రియాలిటీ ఈ డూమా అనేది అంత పవర్ఫుల్ కాదు. అన్ని పవర్స్ రాజు దగ్గరే ఉండేది. ప్రజలకి రైట్ టు ఓట్ అనేది ఇవ్వలేదు. సో ప్రజలు అనే వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. ఓకే. సో ఈ పొలిటికల్ ఈవెంట్స్ ఇప్పుడు నేను చెప్పిన కారణాలు ఏంటి అంటే, పొలిటికల్ పరంగా ప్రజల్లో ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ని క్రియేట్ చేసింది. దిస్ ఫైనల్లీ రిజల్టెడ్ ఇన్ టు రష్యన్ రెవల్యూషన్. ఇది పొలిటికల్ కాజెస్. మనం నెక్స్ట్ ఇంకో కాజ్ చూద్దాం. సెకండ్ కాజ్ చూద్దాం. అది వచ్చేసి ఎకనామిక్ డిస్పారిటీ, అంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. రష్యన్ రెవల్యూషన్లో 19th సెంచరీలో టూ క్లాసెస్ ఉండేవి రష్యాలో. ఒకటి నోబుల్స్, ఇంకోటి సర్వ్స్. సో నోబుల్స్ అనేవాళ్ళు, వీళ్ళ దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉంటుంది. ఓకే. వీళ్ళే ఆ కంట్రీలో ఆ రాజు దగ్గర ఉన్న ఇంపార్టెంట్ అఫీషియల్ ప్లేసెస్లో వీళ్ళే ఉండేవాళ్ళు అన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే జమీందారీస్, వీళ్ళ దగ్గరే అన్ని రకమైన పవర్సు, ల్యాండ్ మొత్తం, వెల్త్ మొత్తం వీళ్ళ చేతుల్లోనే ఉండేది. ఇంకోటి సర్వ్స్, ఒక రకంగా చెప్పాలంటే స్లేవ్స్. ఓకే. వీళ్ళు పీజన్స్. ఓకే. సో వీళ్ళ దగ్గర ల్యాండ్ ఉండేది కాదు. వీళ్ళు ఈ నోబుల్స్ దగ్గర స్లేవ్స్లా వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళ పరిస్థితి చాలా మిజరబుల్గా ఉండేది, చాలా దరిద్రంగా ఉండేది. ఎంత అంటే వాళ్ళకి తినడానికి సరైన ఫుడ్ లేక వాళ్ళు చాలా చాలా బాధాకరమైన పొజిషన్లో ఉండేవాళ్ళు. అండ్ కొన్ని రోజులు అయ్యాక ఈ నోబుల్స్ అనే వాళ్ళు వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసారు. అంటే వాళ్ళని వదిలేసాక కూడా వీళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్స్ అనేవి అనుకున్నంత ఇంప్రూవ్ అవ్వలేదు. చాలా కొంచెం మాత్రమే ఇంప్రూవ్ అయ్యింది. సో రష్యాలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది జరిగిద్ది. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల చాలా ఫ్యాక్టరీస్ అనేవి రష్యాలో అనేవి ఏర్పడ్డాయి. రైట్. సో చాలామంది పీజన్స్ చాలా వాళ్ళ పొలాలని, వాళ్ళ ఊళ్ళని వదిలేసి వాళ్ళందరూ టౌన్స్కి మైగ్రేట్ అయ్యారు. టౌన్స్లో చాలా వరకు న్యూ ఫ్యాక్టరీస్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో అక్కడ పని చేయడానికి, వాళ్ళ లైఫ్స్ని మంచిగా మార్చుకోవడానికి, ఎందుకంటే జీతం వచ్చింది, అప్పుడు వాళ్ళ లివింగ్ కండిషన్ అనేది మారిద్దని ఒక ఆశతో చాలామంది టౌన్స్కి మైగ్రేట్ అయ్యారు. కానీ వాళ్ళు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్కి అనుకున్నంత మనీ సంపాదించలేకపోతారన్నమాట. ఎందుకంటే ఆ టైంలో వీళ్ళకి చాలా తక్కువ జీతాలు వచ్చేవి అండ్ వర్కింగ్ అవర్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. అంటే ఎక్కువసేపు వర్క్ చేసేవాళ్ళు, కానీ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మనీ మాత్రమే వచ్చేది. ఓకే. అండ్ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, రష్యా అనేది నార్మల్గా యూరోప్లో చాలా వరకు ఇదంతా ఏంటి అంటే ఇండస్ట్రియల్ నేషన్స్. మన ఇండియాలో పాలిటిక్స్ పరంగా కానీ ఏ విధంగా కానీ రైతుల యొక్క ప్రాబ్లమ్స్ని ఏ విధంగా హైలైట్ చేస్తారో, ఈ యూరోపియన్ కంట్రీస్లో వర్కర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని ఆ విధంగా హైలైట్ చేస్తారు. అందుకే అక్కడ వర్కర్స్ అనేవాళ్ళు మన దగ్గర రైతులు ఎలాగో అక్కడ వర్కర్స్ అలాంటి వాళ్ళు అన్నమాట. ఓకే. సో వీళ్ళ వర్కింగ్ అవర్స్ అనేవి ఎక్కువగా ఉండేవి అండ్ వీళ్ళ సాలరీస్ అనేవి తక్కువగా ఉండేది. అండ్ వీళ్ళకి ట్రేడ్ యూనియన్స్ ఫామ్ అయ్యే పర్మిషన్ కూడా ఉండేది కాదు. ట్రేడ్ యూనియన్స్ ఎందుకు? వీళ్ళు ఈ విధంగా ఫామ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు, కానీ దానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. సో వీళ్ళ కండిషన్స్ అనేవి చాలా దారుణంగా సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఈ సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళు కమ్యూనిజం సైడ్ బాగా అట్రాక్ట్ అయ్యారు. కమ్యూనిజం అంటే ఏంటి? కమ్యూనిజం అనేది ఇక్కడ వర్కింగ్ క్లాస్కి ఎక్కువగా, ఈ ఐడియాలజీ ప్రకారం వర్కింగ్ క్లాస్ వీళ్ళే రూల్ చేస్తారు, అందరికీ ఈక్వాలిటీ ఉండాలి, ఎకనామిక్ ఈక్వాలిటీ ఉండాలి అనే ఫిలాసఫీ ప్రీచ్ చేసేది ఈ కమ్యూనిజం. ఓకే. సో చాలామంది ఈ కమ్యూనిజం సైడ్ బాగా అట్రాక్ట్ అయ్యారు. కార్ల్ మార్క్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రీచర్ ఆఫ్ కమ్యూనిజం. డన్. నెక్స్ట్, the new force assured them that it will end all economic ills and promised a better standard టు ద రష్యన్స్. ఈ కమ్యూనిజం అనేది ప్రజల్లో ఎలాంటి నమ్మకం ఇచ్చింది అంటే, ఈ కమ్యూనిజం మనం ఫాలో అయితే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉండవు, మరియు మనం ఒక డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, అంటే తినడానికి తిండి, మరియు ఉండడానికి ఒక ఇల్లు, వేసుకోవడానికి మంచి బట్టలు, ఇలాంటివి బేసిక్ థింగ్స్ బ్రతకడానికి చాలా బాగా ఉంటుందని వీళ్ళు
ఒక ఆశతో కమ్యూనిజం సైడ్ బాగా అట్రాక్ట్ అవుతారు. థర్డ్ కాజ్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఐడియాస్. రష్యాకి వెస్టర్న్ అంటే యూరోప్లో ఉన్న చాలా ఈ ఐడియాస్, వెస్టర్న్ యూరోప్లో ఉన్న చాలా ఐడియాస్ ఏ విధంగా రష్యన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసిందో చూద్దాము. ముందుగా రష్యాలో ఇంటలెక్చువల్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇంటలెక్చువల్స్ అంటే బాగా చదువుకున్న వాళ్ళు, మంచి సొసైటీ మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళు ఈ వెస్టర్న్ ఐడియాస్కి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. నేను ముందే చెప్పాను, వరల్డ్లో టూ రెవల్యూషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇంకోటి వచ్చేసి రష్యన్ రెవల్యూషన్. అంటే హ్యూమన్ పర్స్పెక్టివ్లో. ఎందుకంటే ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది అసలు మనిషి యొక్క బేసిక్ రైట్స్ అంటే ఏంటో నేర్పించింది. అండ్ ఈ రష్యన్ రెవల్యూషన్ కూడా చాలా సిమిలర్గా ఉంటుంది. సో ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది చాలామందికి ఇన్స్పైర్ చేసింది. ఏ విధంగా ఈ రష్యన్ రెవల్యూషన్ అనేది మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇన్ఫ్లుయెన్స్ చేసిందో, అదేవిధంగా రష్యన్ రెవల్యూషనరీస్కి వాళ్ళకి ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఇన్స్పిరేషన్గా బాగా హెల్ప్ అయ్యింది. సో అండ్ ఇంటలెక్చువల్ రెవల్యూషన్ గివ్స్ బర్త్ టు ఏ పొలిటికల్ రెవల్యూషన్. ఎప్పుడైతే ఇంటలెక్చువల్స్ పరంగా వాళ్ళకి కొత్త ఆలోచనలు బాగా ఎన్లైట్ అవుతారో అప్పుడే ఆ ప్రదేశంలో, ఆ దేశంలో బాగా రెవల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు జస్ట్ ఒకటి గమనించండి. ఒక కామన్ పర్సన్కి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు, వాడికి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కానీ ఏం చేయాలో తెలియదు, వాడికి అసలు ఏంటో తెలియదు. బట్ ఇంటలెక్చువల్స్, చదువుకున్న వాళ్ళు, మేధావులు, వీళ్ళకి ఏం చేయాలో తెలుసు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో దానికి కారణం కూడా వీళ్ళకి తెలుస్తుంది. కావున చాలా వరకు ప్రజల్ని బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. వీళ్ళు ప్రజల్లో చాలా నమ్మకం క్రియేట్ చేశారు ఈ ఇంటలెక్చువల్స్. సో ఈ వెస్టర్న్ థాట్ అండ్ వెస్టర్న్ ఫిలాసఫీ అనేది ఈ లీడర్స్, ఈ ఇంటలెక్చువల్స్ బాగా వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు రష్యన్ ప్రజల్లో చాలా చేంజ్ తీసుకురావడానికి ప్రయత్నించారు. అల్టిమేట్లీ మొత్తానికే ఆ ఎగ్జిస్టింగ్ ఆర్డర్ ఏదైతే ఈ రాజుల పరిపాలన, ఈ వ్యవస్థ ఉందో మొత్తానికి అదే చేంజ్ అయ్యింది. సో ఫిలాసఫర్స్ లైక్ టాల్స్టాయ్ అనే లియో టాల్స్టాయ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే అతను వార్ అండ్ పీస్ అనే ఒక బుక్ రాస్తాడు. ఈ బుక్ వరల్డ్లో వన్ ఆఫ్ ద మేజర్ మోస్ట్ ఫేమస్ బుక్. ఈవెన్ మహాత్మా గాంధీ చెప్తాడు ఒక సందర్భంలో, అతన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన బుక్ ఈ వార్ అండ్ పీస్ బుక్. దాన్ని రచించింది ఈ టాల్స్టాయ్. అండ్ మ్యాక్సిమమ్ గోర్కే, టురెంజేవ్ ఇలాంటి చాలామంది ఫిలాసఫర్స్ వాళ్ళ నావెల్స్లో ప్రజలు ఎలాంటి దీనమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో చాలామందికి వాళ్ళ నావెల్స్ ద్వారా వాళ్ళు ప్రజల్లోకి ఒక ఇండైరెక్ట్ మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేశారనమాట రెవల్యూషన్కి. ఇది మన పరిస్థితి, ఈ విధంగా మనం ఉన్నాము అని ఇండైరెక్ట్గా మెంటల్గా ప్రజల్ని ప్రిపేర్ చేశారు రెవల్యూషన్ కోసం. అండ్ హియర్ వీ కమ్స్ ద గురు కార్ల్ మార్క్స్. ఇతను ఒక జర్మన్ స్కాలర్. ఇతను డైరెక్ట్లీ ఏం చెప్తాడు అంటే, ఒక వైలెంట్ రెవల్యూషన్, మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ, ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ వైలెంట్ రెవల్యూషన్ ఈజ్ ద ఆన్సర్ అని చెప్తాడనమాట. ఓకే, అతను దాస్ క్యాపిటల్ అనే ఒక బుక్ రాస్తాడు అండ్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే బుక్ రాస్తాడు. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ బుక్స్. ఈ డాస్ క్యాపిటల్ బుక్లో ఏం చెప్తాడు అంటే, హీ ఆస్క్డ్ ద వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ టు యునైట్ అండ్ వేజ్ వార్ అగెయిన్స్ట్ ద క్యాపిటలిస్ట్. ఈ క్యాపిటలిస్ట్ వర్కర్స్ అందరూ యునైట్ అవ్వాలి, ఈ ప్రపంచంలో ఉన్న ఈ క్యాపిటలిస్ట్ పీపుల్కి వ్యతిరేకంగా మనం యుద్ధం చేయాలని దాస్ క్యాపిటల్ బుక్లో అతను చెప్తారు. అండ్ ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఈ ప్రోగ్రామ్, అసలు ఈ సోషలిజం, రెవల్యూషనరీ సోషలిజం ఏ విధంగా ఉండాలి, దాని ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఈ బుక్లో రాస్తాడు. అండ్ ఇది చాలామంది రెవల్యూషనరీస్కి హెల్ప్ అయ్యిద్ది అనమాట, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిద్ది వాళ్ళల్లో. సో సో థర్డ్ వన్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఐడియాస్. సో ఇంపార్టెంట్ పీపుల్స్ ఎప్పుడైనా సొసైటీలో మేధావులు ఒక రెవల్యూషన్ జరగడానికి చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే దే ఆర్ లైక్ ద లీడర్స్, దే విల్ గైడ్ అస్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. సో ఫిలాసఫర్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తారు, వాళ్ళు ఇండైరెక్ట్ రోల్ ప్లే చేస్తారు. అండ్ కార్ల్ మార్క్స్ అనే అతను రెవల్యూషనరీస్ లైక్ లెనిన్ ఇలాంటి ఇంపార్టెంట్ లీడర్స్ యొక్క ఐడియాలజీ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపించి అల్టిమేట్లీ రష్యన్ రెవల్యూషన్ జరగడానికి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తారు. సో దిస్ ఈజ్ ద థర్డ్ కాజ్. ఫ్రెండ్స్, ఫోర్త్ కాజ్ వచ్చేసి
ద స్ప్రెడ్ ఆఫ్ సోషలిజం. ఈ సోషలిజం అనే కాన్సెప్ట్ అనేది కూడా బాగా స్ప్రెడ్ అయ్యింది. ఎందుకు ముందుగా తెలుసుకుందాము. ఈ 19th సెంచరీ లాస్ట్ క్వార్టర్లో రష్యాలో ఇండస్ట్రియలైజేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరిగింది. చాలా కొత్త కొత్త టౌన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. కొత్త కొత్త ఫ్యాక్టరీస్ అనేవి పుట్టగొడుగుల్లా ప్రతి చోట న్యూ ఫ్యాక్టరీస్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. దీనివల్ల క్యాపిటలిస్టులు బాగా పెరిగారు అండ్ సేమ్ వే ఈ వర్కింగ్ క్లాస్ వాళ్ళు కూడా బాగా పెరిగారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అంటే ఆల్ అలాంగ్ విత్ దెమ్ రోజ్ ద ఈవిల్స్ ఆఫ్ ఫ్యాక్టరీ సిస్టమ్ విచ్ మేడ్ దేర్ లైఫ్స్ అండ్ ఇంటాలరబుల్ బర్డెన్. ఒక ఆశ అనేది ఏర్పడింది. ఇంతకుముందు చాలా స్లోగా ఈ ఇండస్ట్రియలైజేషన్ జరగకముందు ఒక రోజులో ఒక ఫ్యాక్టరీ అనేది 3 షెడ్స్ తయారు చేసేది. కానీ ఇప్పుడు ఈ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఈజీగా న్యూ మెషిన్ సిస్టమ్ రావడం వల్ల ఏమైంది, ఒక రోజులో 3 షెడ్స్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీ 30 షెడ్స్ తయారు చేస్తుంది. దీనివల్ల ఏంటి, ఎక్కువగా ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో వర్కర్స్ని ఎక్కువ టైం వర్క్ చేపిస్తే ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ జరిగిద్ది అనే ఒక ఆశ ద్వారా ఏమవుతుంది అంటే ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఈ ఓనర్స్ అనేవాళ్ళు వర్కింగ్ క్లాస్ వాళ్ళతో ఎక్కువగా వర్క్ చేయించేవాళ్ళు. దీనివల్ల ఎక్కువసేపు వర్క్ చేసేవాళ్ళు కానీ మనీ అనేది చాలా తక్కువగా వచ్చేది. దీనివల్ల ఈ వర్కర్స్ యొక్క పరిస్థితి చాలా దీనంగా తయారైంది. ఓకే, సో ఇలాంటి సమయంలో ఈ రెవల్యూషనరీ సోషలిజం ఈ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళల్లో ఈ సోషలిజం ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం అని వీళ్ళు భావించాలన్నమాట. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీ ఎక్కడ చూసినా ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. వీళ్ళు ఎక్కువసేపు వర్క్ చేస్తున్నారు కానీ వాళ్ళు వర్క్ చేసినంత శాలరీ రావట్లేదు. వీళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కూడా పెద్దగా మెరుగవ్వట్లేదు. దీనివల్ల ప్రజల్లో ఒక అసంతృప్తి, బాగా ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు రివోల్ట్ చేయడానికి ఎప్పుడైనా కూడా రెడీగా ఉండే మైండ్ సెట్ అనేది క్రియేట్ అయింది. అండ్ 1895లో వర్క్మెన్స్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ అనే ఒక పార్టీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకేనా, లాస్ట్ స్లైడ్లో ద పీజన్స్ వర్ లెడ్ బై మిడిల్ క్లాస్ రాడికల్స్ అని మనం చదువుకున్నాం. సో మిడిల్ క్లాస్ రాడికల్స్ ఈ ఇండస్ట్రియలైజేషన్ కొన్ని డెవలప్మెంట్స్ వల్ల మిడిల్ క్లాస్ అనే ఒక క్లాస్ అనేది ఏర్పడింది, మధ్యతరగతి. ఓకే, సో ఈ పీజన్స్ వీళ్ళందరికీ ఈ మిడిల్ క్లాస్లో కొంతమంది రాడికల్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు లీడర్షిప్ వహించారు. అండ్ నెక్స్ట్ స్లైడ్లో వచ్చేసి 1901లో సోషల్ రెవల్యూషనరీ పొలిటికల్ పార్టీ అనేది ఒకటి ఏర్పడింది. ఓకే, ఈ పొలిటికల్ పార్టీ యొక్క మేజర్ ఎయిమ్ ఏంటి అంటే దే బిలీవ్డ్ ఇన్ టెర్రరిజం అనేది ఒక వెపన్, దానివల్ల మనం ఏదైనా సాధించగలమనే ఐడియాలజీలో వీళ్ళు ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఈ నోబుల్స్ చాలామంది వాళ్ళకి పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉండేవి కదా, ఆ ల్యాండ్స్ అన్నిటిని ఆక్రమించుకొని వాళ్ళల్లో వాళ్ళు పంచుకున్నారు. సో దే బిలీవ్డ్ దట్ ఈ రష్యాలో ఉన్న ఎగ్జిస్టింగ్ సోషల్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్ చాలా దరిద్రంగా ఉంది, ఈ అన్నిటినీ మార్చాలి అంటే సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ద్వారానే మార్చగలము, అందరికీ ఈక్వాలిటీ రావాలి అంటే ఈ ల్యాండ్ అన్నిటినీ కన్ఫిస్కేట్ చేసుకొని వాళ్ళలో వాళ్ళు పంచుకోవాలి, అప్పుడే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి చాలా బాగా ఉంటుంది అని వీళ్ళు బిలీవ్ చేసేవాళ్ళు అన్నమాట. సో దే బిలీవ్డ్ ఇన్ ఏ వైలెంట్ మెథడ్ డన్. నౌ నెక్స్ట్ 1903లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఇందాక మనం నేర్చుకున్నాం కదా, ఆ పార్టీ అనేది బేస్డ్ ఆన్ ది డిసిప్లైన్ అండ్ టాక్టిక్స్, ఏ విధంగా మనము ఈ రష్యాలో ఈక్వాలిటీ ఇవన్నీ తీసుకొని రావాలి అనే విషయం మీద ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ అనేది 2 విధాలుగా డివైడ్ అయింది. ఓకే, ఈ రాడికల్ గ్రూప్, ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీలో ఉన్న రాడికల్ గ్రూప్ని ఎవరు లీడ్ చేశారు? వాల్దిమిర్ యులినావ్ లెనిన్, అతన్ని పాపులర్గా లెనిన్ పేరుతో పిలుస్తారు. ఓకే, సో మొత్తానికి పార్టీ అనేది 2 విధాలుగా డివైడ్ అయింది, ఒకటి బోల్షివిక్, ఇంకోటి మెన్షివిక్. ఇంతకీ అసలు బోల్షివిక్ అంటే ఏంటి, మెన్షివిక్ అంటే ఏంటి? రష్యన్లో బోల్షివిక్ అంటే ద మెన్ ఆఫ్ మెజారిటీ. యాక్చువల్లీ పార్టీ మీటింగ్ ప్రకారం వీళ్ళకి ఎక్కువగా సపోర్ట్ ఉంటుంది. సో బోల్షివిక్స్ అంటే మెజారిటీ పీపుల్ బిలీవ్ చేసే ఐడియాలజీని బోల్షివిక్ అని పిలుస్తాము. అండ్ మెన్షివిక్ అంటే వీళ్ళు కొంచెం మోడరేట్స్ అన్నమాట. ఓకే, వీళ్ళు మైనారిటీ మెన్.
గ్రూప్ ఆఫ్ మైనారిటీ మెన్, వీళ్ళు కొంచెం తక్కువగా ఉంటారు అంటే బోల్షివిక్స్తో పోల్చుకుంటే, అండ్ దే బిలీవ్డ్ ఇన్ మోడరేట్ ప్రిన్సిపల్స్. చూసుకున్నట్టయితే బోల్షివిక్స్, ద బోల్షివిక్స్ స్టూడ్ ఫర్ ఎక్స్ట్రీమ్ మెజర్స్ అండ్ ఎయిమ్డ్ ఎట్ ఎస్టాబ్లిషింగ్ ద డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రొలెటేరియట్ ఇన్ రష్యా. అంటే ఈ వర్కింగ్ క్లాస్ యొక్క ఒక డిక్టేటర్షిప్, ఒక గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలి, చాలా రాడికల్గా వర్క్ చేయాలి, చాలా తొందరగా వర్క్ చేయాలి అని బిలీవ్ చేసే వాళ్ళు బోల్షివిక్స్. సో మెన్షివిక్ అనే వాళ్ళు ఏమో వచ్చేసి ఆన్ ద అదర్ హ్యాండ్ ఫేవర్డ్ ఫర్ ద ట్రింప్ ఆఫ్ సోషలిజం బై స్లో అండ్ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఫ్రెండ్స్, సోషల్ డెమోక్రటిక్ అని ఒక పొలిటికల్ పార్టీ ఉండేది. ఓకే, సో మన ఇండియాలో ఏ విధంగా అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉండేదో అదే విధంగా సోషల్ డెమోక్రటిక్ పొలిటికల్ పార్టీ అనేది ఒకటి ఉండేది. సో వాళ్ళల్లో బేస్డ్ ఆన్ అంటే మనం వీళ్ళ ఇద్దరు ఐడియాలజీ ఒకటే, అల్టిమేట్గా సోషలిజం ఎస్టాబ్లిష్ చేయాలి, ఓకే, సోషలిస్టిక్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఆలోచన, ఆ విధానం దగ్గర వీళ్ళిద్దరికీ డిఫరెన్సెస్ వస్తాయి. అందుకే వీళ్ళిద్దరు విడిపోతారు. బోల్షివిక్స్ ఏమో చాలా తొందరగా రాడికల్గా చేయాలి అని అనుకుంటారు. మెన్షివిక్ వచ్చేసి లేదు, చాలా స్లోగా నిదానంగా చేద్దామని బిలీవ్ చేసేవాళ్ళు ఈ మెన్షివిక్. డన్. ఫిఫ్త్ కాజ్ వచ్చేసి రైజ్ ఆఫ్ మిడిల్ క్లాస్, మధ్యతరగతి. అదేంటి అసలు మిడిల్ క్లాస్ ఏంటి, ఇంతకుముందు లేదా అంటే ఫ్రెండ్స్, ఇంతకుముందు ఉన్నోడు లేనోడు మాత్రమే ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కొన్ని చేంజెస్ వల్ల దేర్ లివింగ్ స్టాండర్డ్స్ బికేమ్ గుడ్. ఓకే, సో అప్పుడు సొసైటీలో ఏ విధంగా అంటే మొత్తం ఉన్నవాడు, కొంచెం ఉన్నవాడు అండ్ అసలు ఏం లేనివాడు, కొంచెం ఉన్నవాడిని మనం మిడిల్ క్లాస్ అనేవాళ్ళు అంటున్నాం. ఓకే, ఈ 20th century వచ్చేసరికి చాలా వరకు ఈ రష్యాలో మిడిల్ క్లాస్ వాళ్ళు పెరిగారనమాట. ఓకే, సో వాళ్ళకి ఈ మర్చెంట్స్, కొంతమంది ఫ్యాక్టరీ ఓనర్స్ అండ్ కొంతమంది బిజినెస్ మెన్ చాలామంది వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే, సో వీళ్ళు ఏం డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు అంటే కొన్ని లిబరల్ రిఫార్మ్స్ కావాలి, మాకంటూ ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ కావాలి, ఓకే, రెస్పాన్సిబుల్ మినిస్ట్రీ కావాలి, ప్రజలందరికీ ఈక్వాలిటీ కావాలి, ప్రెస్కి ఫ్రీడమ్ కావాలి, మాకు ఇష్టమైన రిలీజియన్ ప్రొఫెస్ చేసుకోవడానికి ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావాలనే ఐడియాలజీస్ అనేవి భావనలు అండ్ అవసరాలు అనేవి వీళ్ళు అడగడం స్టార్ట్ చేశారు. ఓకే, ఈ కారణాల వల్ల కూడా రష్యన్ రెవల్యూషన్ జరగడానికి హెల్ప్ అయ్యింది. సో నెక్స్ట్ కాజ్ వచ్చేసి ఇన్కాంపిటెన్స్ ఆఫ్ జార్ నికోలస్ II. సో ఈ జార్ నికోలస్ II యొక్క అసమర్థత ఏ విధంగా రష్యన్ రెవల్యూషన్కి దారి తీసిందనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. నార్మల్గా ఈ జార్ నికోలస్ II అనే అతను అతను మంచి పర్సనే. ఓకే, లిబరల్గా ఉండేవాడు అతని సర్వెంట్స్ అండ్ అతని సబ్జెక్ట్స్తో. సబ్జెక్ట్స్ అంటే ఏంటి, నార్మల్గా డెమోక్రసీలో మనం ప్రజల్ని సిటిజన్స్ అని అంటాము. కానీ ఎప్పుడైతే ఈ డిక్టేటర్షిప్ ఆర్ రాజు పరిపాలించేటప్పుడు ప్రజల్ని మనం సబ్జెక్ట్స్ అని పిలుస్తాము. ఓకే, డన్. సో బట్ ఇతను మంచి పర్సనే, కానీ ఇతను ఒక నియంతలా పరిపాలించాడు రష్యాని. ఈవెన్ అతని వైఫ్ అలెగ్జాండ్రా, ఆమె కూడా అదే విధంగా పరిపాలించేది, అదే మైండ్ సెట్తో ఉండేది. వీళ్ళిద్దరూ నార్మల్గా మంచిగానే ఉండేవాళ్ళు. కానీ ఈ రాస్పుటిన్ అనే ఒక పీజెంట్ మాంక్, అంటే అఫీషియల్ మాంక్ టు ద కింగ్, అడ్వైజర్, ఓకే, లైక్ మహాపూజారి. ఓకే, సో ఇతను ఏం చేస్తాడు అంటే రాజుని మిస్గైడ్ చేస్తాడు, చాలా వరకు మిస్గైడ్ చేస్తాడు అనమాట. ఓకే, సో యాక్చువల్లీ 1905లో విల్ కమ్ అక్రాస్ ఇట్ ఆల్సో. 1905లో ఒక రెవల్యూషన్ జరిగింది. యాక్చువల్లీ అది ఒక రెవల్యూషన్ కాదు, ప్రజలందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటినీ రాజుతో చెప్పుకోవడానికి రాజు దగ్గరికి వెళ్తారు గుంపుగా. ఓకే, ఇతను ఏం మిస్గైడ్ చేస్తాడు, ప్రజలందరూ మీ మీద రివోల్ట్ చేస్తున్నాడు అని. ఓకేనా, సో రాజు అతని సైన్యాన్ని ఆర్డర్ చేసి చాలామందిని చంపేస్తాడు. దీనివల్ల చాలామంది చనిపోతారు. ఓకే, ఒక రకంగా ఈ రష్యన్ రెవల్యూషన్ 1917లో జరగడానికి ఇదొక సీడ్. ఈ రెవల్యూషన్ అనేది ఒక విత్తనంలా పనిచేసింది. ఈ విత్తనమే ఒక ఇన్ కోర్స్ ఆఫ్ టైం వితిన్ 12 years ఒక పెద్ద వృక్షంలా తయారయ్యి అసలు ఈ జార్ నికోలస్నే మొత్తాన్ని తీసేసింది. ఓకే, సో ఈ రాస్పుటిన్ అనే అతను బాగా మిస్గైడ్ చేశాడు. ఓకే, సో ఇతను ప్రజల యొక్క డిమాండ్స్ని పట్టించుకోలేదు రాజు. ఓకే, అసలు ప్రజలకి ఏం అవసరం అనేది గుర్తించడంలో చాలా దారుణంగా విఫలమయ్యాడు. ఓకే, అండ్ రష్యాలో ఉన్న బ్యూరోక్రసీ,
కూడా మొత్తం రాజు కిందే వర్క్ చేసేది. చాలామంది బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు రిచ్ ఫ్యామిలీస్ నుండి రావడం వల్ల అసలు పూర్ పీపుల్ అంటే, కామన్ పీపుల్ అంటే ఎలాంటి సింపతి లేకుండా వాళ్ళ మీద చాలా దౌర్జన్యాలు, చాలా చాలా దారుణంగా బిహేవ్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా. సో దీనివల్ల ఈ నికోలస్ టైం మొత్తంలో ఏమవుతుంది అంటే ప్రజలందరూ చాలా అణగదొక్కబడ్డారు. ఓకే. అండ్ ఫైనల్లీ జార్ నికోలస్ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ద న్యూ ఫోర్సెస్ దట్ వేర్ సర్జింగ్ రౌండ్ హిమ్. దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ద Tsar towards the masses acted as a potential cause for the revolution of 1917. సో ఓవరాల్గా ఈ న్యూ ఫోర్స్ అంటే ఈ ప్రజల్లో ఉన్న న్యూ కమ్యూనిజం ఈ ఐడియాలజీ అనేది రాజు గ్రహించలేకపోయాడు. దాని యొక్క పవర్ని అసలు గ్రహించలేకపోయాడు. మేబీ నాకు ఫ్యూచర్లో రివోల్ట్ వచ్చిద్ది ఆ సొయ్యిలో లేడు ఇతను. ఓకే. సో ఫైనల్లీ ఏం జరిగింది, ఈ రాజు యొక్క యాటిట్యూడ్ ప్రజలకి నచ్చక మొత్తానికి రెవల్యూషన్ జరగడానికి ఈ రాజు యొక్క అసమర్థత అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది. డన్. నౌ సెవెంత్ కాజ్ వచ్చేసి ద రెవల్యూషనరీ క్రైసిస్ ఆఫ్ 1905. ఈ 1905లో ఒక రెవల్యూషన్ జరిగిందని చెప్పాను కదా, దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఏంటి అది రష్యన్ రెవల్యూషన్ జరగడానికి ఏ విధంగా హెల్ప్ అయిందో చూద్దాం. సో ద వర్కింగ్ క్లాస్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్. ఫ్రెండ్స్, ఆ టైంలో ఇంపీరియల్ రష్యా అంటే రాజులు పరిపాలించేటప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ క్యాపిటల్ సిటీ మాస్కో అని మనం ఇందాక స్టార్టింగ్లో తెలుసుకున్నాం కదా, ఆ టైంలో వాళ్ళ క్యాపిటల్ సిటీ సెయింట్ పీటర్స్బర్గ్. ఓకే. సో ఇట్ వాజ్ ద ఇంపీరియల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ రష్యా. ఓకే. అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ స్ట్రైక్ చేస్తారు. ఓకే. ఎందుకు అంటే ఎక్కడికి వెళ్తారంటే జార్ ప్యాలెస్కి వెళ్తారనమాట. ఎందుకు? వాళ్ళు ఒక పిటిషన్ ఇవ్వడానికి. ఓకే, సార్ ఇవి మా ప్రాబ్లమ్స్, మా సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది, మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయండి అని వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఫాదర్ గ్యాపాన్ ఆయన నేతృత్వంలో ఈ ప్రజలందరూ వెళ్తారనమాట. వెన్ వర్కర్స్ రీచ్డ్ ద జార్ ప్యాలెస్ ద గార్డ్స్ ఫైర్డ్ ఆన్ ద అన్ఆర్మ్డ్ క్రౌడ్. సో ప్రజల దగ్గర ఎలాంటి వెపన్స్ లేవు, వీళ్ళందరూ గుంపుగా వెళ్ళారు. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఆ మాంక్ అనే అతను రాజుని మిస్గైడ్ చేస్తాడు. ఏమని? ప్రజలు మీ మీద రివోల్ట్ చేయడానికి వస్తున్నారని. రాజేం చేస్తాడు, వెంటనే అతని సోల్జర్స్ని వెంటనే వాళ్ళ మీద ఫైర్ చేయండి అని చెప్తాడు. దీనివల్ల చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్ వల్ల చాలామంది ప్రజలు చనిపోతారు. ఓకే. ఈ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు జరిగిద్ది అంటే 22 జనవరి 1905. ఆ రోజు సండే అవుతుంది. సో దాన్నే మనం బ్లడీ సండేగా కూడా పిలుస్తారనమాట. ఓకేనా. సో ఈ రెవల్యూషన్ 1905 రెవల్యూషన్ అనేది 1917 రెవల్యూషన్ జరగడానికి ఒక మేజర్ గా హెల్ప్ అయిందనమాట, ఒక సీడ్లా హెల్ప్ అయింది. సో 1905 రెవల్యూషన్ అనేది రష్యా మొత్తంలో రెవల్యూషనరీ యాక్టివిటీస్ అనేవి బాగా పెంచాయి. అంతేకాకుండా సేమ్ ఇయర్ రష్యా అండ్ జపనీస్ వార్ అనేది జరిగిద్ది. ఓకే. దాంట్లో రష్యా అనేది ఓడిపోయిద్ది. ఓకే. జపాన్ అనేది గెలిచేది. అదొక చిన్న కంట్రీ, కానీ ఒక పెద్ద ఏనుగుని ఓడించింది. ఓకే. దీనివల్ల ప్రజల్లో బాగా కోపం వచ్చింది. ఓకే. చాలామంది పైగా ఈ బ్లడీ సండే వల్ల కూడా ప్రజల్లో ఇంకా బాగా కోపంతో ఉంటారనమాట ప్రజలు. ఓకే. ఆ టైంలో ఏమవుతుంది అంటే ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఆ వర్కర్స్ అందరూ పనిచేయడం ఆపేస్తారు. అండ్ ఎవరైతే పీజెంట్స్ ఈ నోబుల్స్ ల్యాండ్లో వర్క్ చేసే వాళ్ళందరూ ఉంటారో వాళ్ళు ఈ ల్యాండ్ లార్డ్స్ యొక్క ల్యాండ్ని ఆక్రమించుకుంటారు చాలా వరకు. ఓకే. బై 1906 వరకు ఆల్మోస్ట్ రష్యా మొత్తం ఈ రెవల్యూషనరీ అట్మాస్ఫియర్ అనేది ఆల్మోస్ట్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. సో దే ఆర్ ఆల్మోస్ట్ ప్రిపేర్డ్ ఫర్ రెవల్యూషన్. ఇంకా సహనం అనేది ఆల్మోస్ట్ చనిపోయింది. ఇంకా రెవల్యూషన్కి మనం సిద్ధం అవ్వాలి అనే వాతావరణం అనేది రష్యా మొత్తం ఏర్పడింది. లాస్ట్ కాజ్, ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి డిజబిలిటీ ఆఫ్ ద రష్యన్ ఆర్మీ. అంటే రష్యన్ ఆర్మీ అనేది చాలా బలహీనంగా అయ్యిద్ది. ఓకే. ఇది కూడా ఒక రకంగా రెవల్యూషన్ జరగడానికి చాలా హెల్ప్ అయింది. ఏ విధంగానో నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ రష్యన్ రెవల్యూషన్ కంటే ముందు నార్మల్గా రష్యా కొన్ని కంట్రీస్తో యుద్ధం చేసేది, చాలా వాటిల్లో ఓడిపోయేది. ఓడిపోవడానికి మేజర్ కారణం ఏంటి అంటే రష్యా ఆర్మీ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ లేకపోవడం. సింపుల్ రీజన్. ఓకే. ఈవెన్ ఫస్ట్ వరల్డ్ వార్లో రష్యా అనేది పార్టిసిపేట్ చేసిన మధ్యలోనే విడ్రా అయ్యిద్ది. ఓకే.
చాలా వరకు స్టార్టింగ్లో రష్యా అనేది అనుకున్నన్ని విజయాలు సాధించదు, చాలా వరకు ఓడిపోతుంది. ఓకే, తినడానికి సరైన ఫుడ్ స్టఫ్ లేక, కావాల్సిన యుద్ధ పరికరాలు లేక. ఓకే, ఈ గ్రేట్ వార్లో వరల్డ్ వార్ 1ని ద గ్రేట్ వార్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో ఈ వార్లో చాలా ఒక రకంగా ఫ్లాప్ షో. ఓకే, దీనివల్ల రష్యన్ గవర్నమెంట్ యొక్క ఎఫిషియన్సీ ఏంటో అర్థమయ్యిద్ది ప్రజలకి. అండ్ సేమ్ వే చాలా వరకు రష్యన్స్కి అర్థమయ్యేది ఏంటి అంటే, మనం మిగతా యూరోప్లో ఉన్న చాలా కంట్రీస్ కంటే చాలా బ్యాక్వర్డ్గా ఉన్నాం. ఎందుకంటే మన రైల్వేస్ మన ఆర్మీని చేర్చడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి అంత లార్జ్ ఆర్మీని తీసుకెళ్లే అంత సామర్థ్యం లేదు. అండ్ టెక్నికల్ వెపన్స్ అనేవి మన దగ్గర లేవు. అండ్ యుద్ధానికి సరిపోయే అంత వెపన్స్ కూడా మన దగ్గర లేవు. ఓకే, చాలా వరకు ఈ మినిస్ట్రీ ఆఫ్ వార్ అనే అతను అంటే ఆ మినిస్ట్రీ వాళ్ళు యుద్ధానికి కావాల్సిన పరికరాలు ఆర్డర్ చేస్తారు, కానీ అవి టైంకి డెలివర్ అవ్వవు. దీనివల్ల జరగాల్సిన నష్టం మొత్తం ఆల్రెడీ జరిగిపోయే ఉంటుంది. వరల్డ్ వార్ 1 టైంలో చాలా దారుణంగా ఫ్లాప్ షో అనేది చూపించింది ఈ రష్యన్ ఆర్మీ. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇట్ క్రియేటెడ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ రష్యా. రష్యాలో ఉన్న ప్రజల్లో చాలా వరకు చాలా ఫ్రస్ట్రేషన్ మరియు డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఏర్పడింది. దీనివల్ల అల్టిమేట్లీ దే ఆర్ అబౌట్ టు డూ ఎ రెవల్యూషన్. సో ఈ కారణాలు అన్నీ రష్యన్ రెవల్యూషన్కి హెల్ప్ అయ్యాయి. రష్యన్ రెవల్యూషన్ జరగడానికి ఇవి చాలా కీ రోల్గా ప్లే చేశాయి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ లిజనింగ్ పేషెంట్లీ. వీడియో చాలా లెంతీగా ఎక్కువ అయింది. ప్లీజ్ డోంట్ మైండ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో. దీంట్లో ఏదైనా తప్పు కానీ లేకపోతే ఎక్కడైనా ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ విల్ కరెక్ట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. వీఆర్ కమింగ్ విత్ మోర్ ఫ్యూచర్ స్టాఫ్. ఒకవేళ మేము సరిగ్గా వర్క్ చేయాలి అంటే మాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి. ఐఎమ్ నాట్ జస్ట్ ఓన్లీ సింగిల్ పర్సన్, ఐ హ్యావ్ ఎ టీమ్. మా టీమ్ మెంబర్స్ అందరినీ వీ విల్ అనౌన్స్ సూన్. బట్ ప్లీజ్ మీరు ఎక్కువ లైక్స్ కానీ షేర్ కానీ ఎక్కువ వ్యూస్ వస్తే ఓకే, మీ అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయి, మేము ఇంకా చేయాలి అని మాకు ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ వచ్చింది. ప్లీజ్ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.